ప్రో కబడ్డీ 12వ సీజన్ కోసం తమిళ తలవాస్ టీం ఎలా ఉండబోతుంది, వాళ్ళు యాక్షన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళ స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది, వాళ్ళ టీంలో గన్ ప్లేయర్స్ ఉన్నారా లేదా, వాళ్ళ ట్రోఫీ గెలిచే అవకాశం ఉందా లేదా, ఈసారి మొదటి టైటిల్ గెలుస్తారా లేదనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కబడ్డీ లవర్స్ అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే క్రికెట్ మరియు కబడ్డీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. సో మనకైతే అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి మీరు మన ఛానల్ బిలీవ్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే తమిళ తలవాస్ టీం ఈసారి అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. యాక్షన్లో మెయిన్లీ వాళ్ళు రైడింగ్లో చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్ చేసి సో టీంని అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కానీ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే 12వ సీజన్లో వాళ్ళైతే మొదటి టైటిల్ అయితే గెలిచే అవకాశాలు అయితే వాళ్ళకైతే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ స్క్వాడ్లో పవన్ షరావత్ రావడం అనేది వాళ్ళకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. సో చూద్దాం వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో. ముందుగా రైడర్స్గా అయితే మనకైతే అర్జున్ దేశ్వాల్, నరేందర్ కొండల్, అలాగే విశాల్ చహల్, ధీరజ్ బైల్మరే, అభిరాజ్ పవార్, రోహిత్ బన్వేని, యోగేష్ యాదవ్ అయితే ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్కి అయితే పవన్ షరావత్, మోయిన్ సఫగి, సురేష్ జాదవ్ ఉన్నారు. ఇక డిఫెండర్స్కి అయితే సాగర్ రతి, నితీష్ కుమార్, హిమాంశు, రోనక్ కాబ్, ఆశీష్, అలాగే అనుజ్ గవాడే, తరుణ్, అలిరాజ్ కాలే, అలాగే మోహిత్. వీళ్ళ స్క్వాడ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ యాక్షన్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీం అయితే చాలా సాలిడ్గా బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళు కానీ కరెక్ట్గా పర్ఫార్మ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళైతే 12వ సీజన్లో టైటిల్ అయితే గెలిచే అవకాశాలు ఉండబోతున్నాయి. మెయిన్లీ పవన్ షరావత్ ఈ టీంని లీడ్ చేస్తున్నాడు కాబట్టి చూడాలి ఈ టీంకి కప్ ఏమైనా గెలిపిస్తాడో లేదా. సో డెఫినెట్గా వీళ్ళ టీం కానీ చాలా పీకేఎల్ 12వ సీజన్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి స్టార్టింగ్ 7 చూసుకుంటే సో అర్జున్ దేశ్వాల్ అయితే సెంటర్లో ఉండబోతున్నాడు, రోనక్ కాబ్ రైట్ కవర్, ఆశీష్ మాలిక్ అయితే లెఫ్ట్ కవర్లో ఉంటాడు, పవన్ షరావత్ అయితే రైట్ ఇన్, నరేందర్ కండల్ లెఫ్ట్ ఇన్లో ఉంటాడు, సాగర్ అయితే రైట్ ఇన్ కార్నర్, అలాగే నితిన్ కుమార్ అయితే లెఫ్ట్ కార్నర్లో అవుతున్నారు. సో ఇదైతే వీళ్ళ టాప్ 7 అని చెప్పుకోవచ్చు. సో టాప్ 7 ఇలా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు కానీ ఇలా టాప్ 7తో వెళ్తే డెఫినెట్గా వాళ్ళైతే కప్పు గెలిచే అవకాశాలు కూడా వాళ్ళకైతే చాలా అంటే చాలా పెరుగుతాయని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ వాళ్ళైతే రేటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అర్జున్ దేశ్వాల్, అలాగే పవన్, నరేందర్ లాంటి స్ట్రాంగ్ రైడర్స్ని అయితే వాళ్ళు కొనుక్కోవడం వల్ల వాళ్ళకైతే డేంజరస్ ట్రై ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ కానీ స్ట్రాంగ్గా అపోనెంట్స్ కానీ ఇచ్చారంటే డెఫినెట్గా వీళ్ళ టీం అయితే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయ్యి వీళ్ళకైతే మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు ఉండబోతున్నాయి. సో వాళ్ళు లాస్ట్ టైం అయితే లీగ్ స్టేజ్లోనే వాళ్ళైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు కాబట్టి సో డెఫినెట్గా ఈసారి కానీ బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలిచి సో వాళ్ళు మొదటి టైటిల్ అయితే గెలుచుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. సో అందరికన్నా పవన్ షరావత్ మీద ఉంటుంది, ఎందుకంటే అతనైతే లాస్ట్ టైం తెలుగు టైటన్స్ని ఆల్మోస్ట్ ప్లేఆఫ్స్కి తీసుకెళ్లే రేంజ్కి అయితే వచ్చాడు. సో ఈసారి వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి సో ఆ తమిళ తలవాస్ టీంని ఎంతవరకు తీసుకెళ్తాడో చూడాలి. సో డెఫినెట్గా తమిళ తలవాస్ అయితే అన్ని టీంల కంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో అలాగే ఈ టాప్ 7 నేనైతే చెప్పాను. సో మీరు అనుకుంటున్న టాప్ 7 ఎలా ఉండబోతుందో చెప్పండి. సో డెఫినెట్గా అయితే ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.